వైఎస్ఆర్సీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆదేశాల ప్రకారం ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు సూచనల మేరకు నగర అధ్యక్షుడు కటారి శంకర్ అధ్యక్షతన ఒంగోలు నగరంలోని 19వ డివిజన్ అధ్యక్షులు ఆర్ రాజేష్ మరియు 31వ డివిజన్ అధ్యక్షుడు తమ్ములూరి రమేష్ బాబు ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. దాదాపుగా 200 మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొని మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయకుండా తమ వంతు బాధ్యతగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొని సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ అధ్యక్షులు నగర్కంటి శ్రీనివాస్, పరిశీలకులు చంద్రమౌళి, చిన్న, మేరీకుమారి, వాణి, రమణమ్మ, డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎం అశోక్ కుమార్ మరియు తదితర డివిజన్ నాయకులు, కార్యకర్తలు మరియు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. చలో 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 రే అన్నా చల్ చలో రే అన్నా ఒక్కడే సైన్యమయ్యి కదిలను జగనన్నా తన సాయం మనమన్నా వంట రోడ్డు జగనంటూ ఎగిరెగిరి పడుకుంటూ కూటమేదో కట్టుకొని వస్తున్నారు కదా. జగన్ వెంట జనమున్నారు, జగన్ బలం మేమన్నారు, తరిమి కొడతారు అని చాటి చెప్పు పద పద. ఇటు పక్క ఒక్కడు అటు పక్క మందలు, ఎవరైనా చేద్దాము యుద్ధం. ఇటు పక్క ఒక్కడు అటు పక్క మందలు, ఎవరైనా చేద్దాము యుద్ధం. ఇటు పక్క పేదలు అటు పెత్తందారులు, ఎదిరించి పోరాడ ఎల్లప్పుడు సిద్ధం. ఇటు పక్క పేదలు అటు పెత్తందారులు, ఎదిరించి పోరాడ ఎల్లప్పుడు సిద్ధం. రాయలసీమకొస్తవా సిద్ధం సిద్ధం, కోనసీమకొస్తవా సిద్ధం సిద్ధం, ఉత్తరాంధ్రకొస్తవా సిద్ధం సిద్ధం, అభివృద్ధిని చూస్తవా సిద్ధం సిద్ధం, పల్లె పల్లెకొస్తవా సిద్ధం సిద్ధం, ప్రభుత్వ బడికి వస్తవా సిద్ధం సిద్ధం, గ్రామ సచివాలయం కొస్తవా సిద్ధం సిద్ధం, వాలంటీర్లు చూస్తవా సిద్ధం సిద్ధం. వాడు వీడు చెప్పటన్న కూడి రండిరా, ఆంధ్రలోని ప్రతి గడపను అడిగి చూడరా. పెద్ద కొడుకులాగా జగన్ సేవలు చేస్తున్నాడంటూ మళ్ళీ తప్పక ఫ్యాను గుర్తుకు ఓటేస్తామంటూ. ఇటు పక్క ఒక్కడు అటు పక్క వందలు, ఎవరండి చెప్పినా మా గెలుపు తథ్యం. ఇటు పక్క ఒక్కడు అటు పక్క వందలు, ఎవరండి చెప్పినా మా గెలుపు తథ్యం. ఇటు ప్రజల నమ్మకం అటు అధికార దాహం, సై అంటే సై సైరా ఎప్పుడు మేం సిద్ధం. ఇటు ప్రజల నమ్మకం అటు అధికార దాహం, సై అంటే సై సైరా ఎప్పుడు మేం సిద్ధం. ఈరోజు కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో భాగంగా ఒంగోలు నగరంలోని 19 మరియు 31వ డివిజన్లో ఈ సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభించాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ గవర్నమెంట్ కాలేజీలు 5 ఏళ్లలో 17 గవర్నమెంట్ కాలేజీలు నిర్మాణానికి పూనుకొని అందులో 5 కాలేజీలు 2023కే కంప్లీట్ చేసి మరి అడ్మిషన్లు కూడా స్టార్ట్ అయినాయి. అదేవిధంగా ఇంకో 2 కాలేజీలు 90-95% కంప్లీట్ అయినాయి. ఇంకా 10 కాలేజీలు దాదాపు 50% పైన పూర్తి చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం పూర్తిగా వాటి నిర్మాణాన్ని ఆపేసి ఆ కాలేజీలని, ప్రభుత్వ కాలేజీలని ప్రైవేటీకరణ చేయడానికి పూనుకున్నారు. దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కోటి సంతకాలు సేకరించి గవర్నర్ గారి ద్వారా మరి ఆ వ్యతిరేకతను గవర్నర్కి ఇచ్చి ప్రజల యొక్క మరి ఆ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ప్రజల యొక్క ఉద్దేశాన్ని గవర్నర్కి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ
ప్రజా ఉద్యమం కార్యక్రమాన్ని పెడతాం జరిగింది. దీన్ని ప్రకాశం జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరు రవిబాబు గారి సూచనల మేరకు ఈరోజు 19వ డివిజన్ అధ్యక్షుడు రాజేష్, అదేవిధంగా 31వ డివిజన్ అధ్యక్షుడు రమేష్ వాళ్ళ ఆధ్వర్యంలో మరి మేమంతా కూడా వచ్చి ఇక్కడున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వచ్చి సంతకాలు పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా మనం ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీ గురించి మాట్లాడుకుంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు కానీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రజల యొక్క ఆరోగ్యం మీద అదేవిధంగా చదువు కోసం పెద్దపీట వేశారు. ఫీజు రియంబర్స్మెంట్ అని అదేవిధంగా ఆరోగ్యశ్రీ అని రాజశేఖర రెడ్డి గారు ఆయన పరిపాలనలో చేస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా 2 అడుగులు ముందుకేసి మెడికల్ కాలేజీలు, నాడు నేడని స్కూళ్ళని, హాస్పిటల్స్ని అభివృద్ధి పరిచి మరి ప్రజలకి ఉచితంగా ఆరోగ్యం అదేవిధంగా ఉచితంగా వైద్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన పేద ప్రజల కోసం మరి 5 ఏళ్ల పరిపాలన జరిగింది. మరి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఈ ప్రభుత్వ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే మరి ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాలు ఉన్నారో ముఖ్యంగా బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీస్ వారు ఏదో చేతి వృత్తులు, కుల వృత్తులు చేసుకుంటా వారి పిల్లలను కూడా చదివించుకోవాలంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో లక్షలు ఫీజులు కట్టి వాళ్ళు చదివించలేరు. అదే గవర్నమెంట్ కాలేజీలు అయితే వాళ్ళు ప్రతిభను బట్టి వాళ్ళకి సీట్లు వస్తాయి. ఆ ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పెడితే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులకి వాటిని కట్టబెడతాం అనేది పూర్తిగా మేము వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏదైతే దాన్ని ఈ సంతకాల సేకరణ ప్రవేశపెట్టారో వీటన్నిటికీ మేము మద్దతుగా మేము ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పటికైనా కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం వారి యొక్క తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేసి రాబో కాలంలో ఇటువంటి ఇంకా వేరే ఉద్యమాలు కూడా చేయడం జరుగుతుందని మీ ద్వారా తెలియజేస్తాం. ఈరోజు ఒంగోలు నగరంలో 19వ డివిజన్ అట్లాగే 31వ డివిజన్ 2 డివిజన్లకు సంబంధించి ఉమ్మడిగా ఈ మెడికల్ కాలేజ్ సంబంధించి ప్రజా ఉద్యమం ఏదైతే ఉందో కోటి సంతకాల సేకరణ, ఆ ఉద్యమంలో భాగంగా ఈరోజు అందరూ కూడా ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని వాళ్ళ నిరసనను సంతకాల రూపంలో తెలియజేయడానికి వచ్చినందుకు మేమంతా కూడా చాలా సంతోషంగా ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి పేద ప్రజలకు వైద్య విద్యను అట్లాగే వాళ్ళ వైద్యాన్ని దగ్గరగా తీసుకొద్దామన్న ఆలోచనతో 17 మెడికల్ కాలేజీలకు కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ తీసుకొస్తే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ అన్ని కాలేజీల మీద కూడా నిర్లక్ష్యం ధోరణితో వ్యవహరిస్తూ పీపీపీ విధానాన్ని తీసుకొచ్చి నిరంకుశంగా పరిపాలన సాగిస్తుంది. కాబట్టి దీన్ని అందరూ కూడా తీవ్రంగా ఖండించాలి. ఈ కోటి సంతకాల ఉద్యమంలో పాల్గొనాలని చెప్పని ప్రతి ఒక్కరికి కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. ఈరోజు నగరంలో 19వ డివిజన్ రాజేష్ గారి ఆధ్వర్యంలో, 31వ డివిజన్ రమేష్ గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన మెడికల్ కాలేజీల మీద, ప్రైవేటు పరం మీద, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రైవేటు పరం చేస్తున్న దాని మీద మన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ బూచేపల్లి శివప్రసాద్ గారి ఆధ్వర్యంలో మరియు మన ఒంగోలు సమన్వయకర్త అయినటువంటి చుండూరావు గారి ఆధ్వర్యంలో, మన టౌన్ ప్రెసిడెంట్ కటార్ శంకర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు 19వ డివిజన్ 31వ డివిజన్లో సంయుక్తంగా ఈ యొక్క 2 డివిజన్లు కలిపి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ డివిజన్కి నేను అబ్జర్వర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి స్పందన ఉంది. ఈరోజు ఈ కోటి సంతకాల కార్యక్రమం ప్రారంభించి ఈ ప్రజల నుంచి డోర్ టు డోర్ తిరుగుతూ సంతకాల సేకరణ ప్రారంభించడం జరుగుతుంది. అదే కాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజ్ సెంట్రల్ గవర్నమెంట్కి ఒప్పించి పర్మిషన్ తీసుకొచ్చి వాటిని ఒక 5 మెడికల్ కాలేజీ పూర్తి చేసి ప్రారంభించడం జరిగింది. 2 మెడికల్ కాలేజీలు 95% పూర్తి చేసి అవి కూడా ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నవి. మిగతా మెడికల్ కాలేజీలు 10 మెడికల్ కాలేజీలని ఈ వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రైవేట్ ప్రారంభం చేసేదానికి కుయుక్తులు చేస్తున్న తరంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకొని ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారికి కోటి సంతకాలు సేకరణ చేసి మన ఆంధ్రప్రదేశ్ ప్రజల వాణిని వినిపించేందుకు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కావున ఈ యొక్క కార్యక్రమం ప్రజలందరూ జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా మన ఒంగోలు చుండూరు రవణ గారి ఆధ్వర్యంలో, అలానే మన శంకరన్న ఆధ్వర్యంలో ఇవాళ 19వ డివిజన్లో కోటి సంతకాల కార్యక్రమం
ప్రస్తుతానికి 200 మందితో సంతకాలు పెట్టి జరిగాం. రేపు నుంచి మా 19 డివిజన్లో దాదాపు 5000 మందితో సంతకాలు పెట్టి ఇస్తామని తెలియజేస్తున్నాం. జగనన్న ఆదేశాల మేరకు ఒంగోలు నియోజకవర్గంలో 31వ డివిజన్లోని మన చుండూరు రవణ నాయకత్వంలో శంకరన్న ఆధ్వర్యంలో ఈరోజు 31వ డివిజన్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పాలన నిరసిస్తూ గవర్నర్కి లేఖ రాసే కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఇక్కడికే 200 మంది దాకా వచ్చారు. రేపటి నుంచి డివిజన్లో ప్రతి డోర్ టు డోర్ తిరిగి మా యొక్క డివిజన్లో 5000 మందితోటి ఈ కార్యక్రమం చేస్తామని చెప్పేసి తెలియజేసుకున్నాం. ఇక్కడికి వచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.